బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి కేసులో సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 36 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులున్నారు. కల్తీ నెయ్యి కేసులో సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 36 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కోట్లాది మంది శ్రీవారి భక్తుల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఈరోజు నెల్లూరు కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఈ తుది ఛార్జ్ షీట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు, సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకు కూడా 235 కోట్ల రూపాయలు విలువ చేసే 60 లక్షల రూపాయల 60 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా చేశారు అని కూడా సిట్ నిర్ధారణకు వచ్చింది. దీంతోపాటు ఈ కల్తీ నెయ్యి కేసులో మొత్తం 36 మంది నిందితులైతే అందులో 11 మంది టీటీడీ ఉద్యోగులు, ఒకళ్ళు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్న చిన్నప్పన్న. ఈ 11 మంది టీటీడీ ఉద్యోగులను కూడా ఈ కేసులో పెట్టే నిందితులుగా చేర్చేందుకు టీటీడీ ఉన్నతాధికారుల నుంచి కూడా సిట్ అనుమతి తీసుకుంది. వీళ్ళలో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసింది, మరి కొంతమందిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది అని పేర్కొంది. గతంలో వేసిన ఛార్జ్ షీటుల్లో 24 మందిని నిందితులుగా పేర్కొనగా ఈరోజు వేసిన తుది ఛార్జ్ షీట్లో మొత్తం 36 మందిని, అంటే అదనంగా 12 మందిని ఈరోజు నిందితులుగా చేర్చినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా తమిళనాడులోని ఏఆర్ డైరీకి టీటీడీ కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ కూడా బోలేబాబా డైరీ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఈ కల్తీ నెయ్యి సరఫరాలో కీలక పాత్ర బోలేబాబా డైరీ డైరెక్టర్లు సూత్రధారులుగా ఉన్నారు అని కూడా వాళ్లే ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేశారని కూడా సిట్ నిర్ధారణకు వచ్చింది. దీనికి సంబంధించిన వే బిల్లులు, అదేవిధంగా టీటీడీ నుంచి ఏఆర్ డైరీకి వెళ్ళిన డబ్బులు, అక్కడి నుంచి ఏఆర్ డైరీ నుంచి బోలేబాబా డైరీకి వెళ్ళిన నిధుల వివరాలను కూడా సిట్టు సేకరించినట్టు మనకి సమాచారం అందుతుంది. ఇక ఈ కల్తీ నెయ్యి సరఫరా జరుగుతున్నప్పటికీ కూడా టీటీడీ దీన్ని అడ్డుకోలేకపోయిందని, కల్తీ నెయ్యి ట్యాంకర్లు తిరుమల కొండ మీదకు వచ్చినప్పటికీ కూడా సరైన నాణ్యత నిర్ధారణ లేకపోవటం వల్లనే లడ్డూ నాణ్యతలో దెబ్బతింది అని కూడా పెద్ద ఎత్తున భక్తులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా టీటీడీ అధికారులు పట్టించుకోలేదు అని కూడా సిట్టు నిర్ధారణకు వచ్చినట్టు మనకి సమాచారం అందింది. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, అసలు టీటీడీకి సంబంధించి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిని సరఫరా చేయాలంటే అప్పటి వరకు కూడా కర్ణాటకకు చెందిన నంది డైరీ నెయ్యిని సరఫరా చేసింది. సంవత్సరానికి ఇన్ని వేల లీటర్ల పాల సేకరణ, అదేవిధంగా ఇంత నెయ్యి తయారీ ఉండాలి అనే నిబంధనలు ఉంటే ఆ నిబంధనలను మార్చి ఏఆర్ డైరీకి అనుకూలంగా, అదేవిధంగా దానికి సరఫరా చేసే బోలేబాబా డైరీకి అనుగుణంగా నిబంధనలు మార్చడానికి కారణం ఎవరు, టీటీడీ బోర్డులో ఉండే సభ్యుల పాత్ర ఎవరిదైనా ఉందా అని కూడా దీనిపై కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేసినట్టు సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని వివరాలను కూడా ఛార్జ్ షీట్లో పేర్కొన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అసలు ఎవరు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది కూడా వాళ్ళు సిట్టు అందులో నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ ఛార్జ్ షీట్కి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు కూడా రావాల్సి ఉంది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రామారావు.